హలో అండి అందరికీ. సో చూసారు కదా, తమలపాకులతో నేనైతే బజ్జీ అయితే చేశారనమాట. అది ఎలా చేశాను అంటే, యాక్చువల్గా నాకైతే చాలామంది నోములకు వచ్చినప్పుడు ఇలా అయితే తమలపాకులు అయితే ఇచ్చారు. సో నార్మల్గా తింటే కూడా చాలా మంచిది హెల్త్కి, బట్ మనం నార్మల్గా తినడం చాలా కష్టం కాబట్టి నేనైతే ఇలా బజ్జీ అయితే ట్రై చేశారనమాట. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంది. పిల్లలు అయితే అసలు మధ్యలో ఆకు ఉన్నట్టు కూడా ఏర్పడకుండా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఎప్పుడు రొటీన్గా ఒకటే బజ్జీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆకులను అయితే ఇలా మంచిగా క్లీన్ చేసుకొని ఈ పైన ఉన్న కాడ అయితే ఏదైతే ఉందో తీసేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో బౌల్లోకి శనగపిండి 1 కప్పు అండ్ 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి, 1/2 స్పూన్ వచ్చేసి వాము, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిటికెడంతా వంట సోడా వేసి కలుపుకోండి. ఇంకా మీకు ఏదైనా అడిషనల్గా కావాలంటే కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఏంటంటే డైజెషన్ కూడా ఈజీగా అవడానికి నేను వాము, జీలకర్ర అవన్నీ కూడా వేసాను అనమాట. అండ్ కొంచెం కారం కోసం అయితే నేను కారపొడి అండ్ కొంచెం సాల్ట్, ఇంకొంచెం వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ అయితే వేసాను. కొంచెం స్పైసీగా ఉంటుందనేసి, మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే తీసేయచ్చు. అండ్ ఒక చిన్న చిటికెడంతా పసుపు కూడా వేసాను కలర్ కోసం అని. సో ఇవన్నీ కూడా ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. వాటర్ అనేది కొంచెం చూసుకుంటూ పోసుకోండి, ఎందుకంటే మనకి లూజ్గా వస్తే మాత్రం ఆకు బాగా కనిపిస్తుంది అండ్ పిండి అనేది ఎక్కువ పట్టుకోకపోతే పిల్లలు కూడా తినడం చాలా కష్టం అన్నమాట. సో మనకి ఏంటంటే మిరపకాయ బజ్జీ అయితే ఎలా చేసుకుంటారో ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని కొంచెం గట్టిగానే ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే పిండి ఎక్కువగా ఉంటే ఆకు అనేది తినేటప్పుడు ఏర్పడదు. సో ఈజీగా తినేస్తారు పిల్లలు. సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే ఆకుని ఇందులో డిప్ చేసేయాలి. సో సేమ్ ఆకుని మనం ముక్కలుగా చేసి కూడా బజ్జీ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆకే వేస్తున్నాను, ఎందుకంటే షేప్ బాగుంటుంది అనేసి. ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని వెయిట్ చేసుకొని పెట్టుకోండి. ఆయిల్ వేడైందా లేదని ముందే చెక్ చేసుకొని పెట్టుకున్నాను నేను. సో నెక్స్ట్ అయితే బజ్జీ అయితే వేస్తున్నాను. చూడండి, తమలపాకులు ఒంటికి చాలా మంచివి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా త్వరగా క్లియర్ అయిపోతుంది. కడుపు నొప్పి కూడా అవన్నీ కూడా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. నార్మల్గా తమలపాకు తినడం చాలా కష్టము. కిల్లీలో వేసుకునేవాళ్ళు మనం పూర్వకాలంలో, జస్ట్ ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు. కానీ అలా కిల్లీ తినడం కూడా సున్నం ఉంటుంది కాబట్టి అది చాలా డేంజరు. సో అందుకని ఇలా ఈజీగా బజ్జీ రూపంలో వేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగుంటాయి. షేప్ కరెక్ట్గా వస్తే ఇంకా చాలా క్లియర్గా మంచిగా తినేస్తారనమాట. సో నేనైతే ఇలా బజ్జీలు వేపుకుంటున్నాను. బజ్జీలు ఏవైనా కానీ 2 టైమ్స్ అయితే బాయిల్ చేసుకోవాలంట, డీప్ ఫ్రై చేసుకోవాలంట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇంకా ఆఫ్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పట్టదంట. సో నేను మొన్ననే ఒక టిప్లో చూసాను అనమాట, మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పాను. ఆఫ్ అంతా బాయిల్ అయినాక తీసి పెట్టుకొని మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ వేయాలి. వేస్తే అలా ఆయిల్ తక్కువ పడుతుందంట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
ఫైనల్లీ కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మా పిల్లలైతే చాలా బాగా తిన్నారు. అసలు అందులో ఆకు ఉంది అని కూడా ఏర్పడలే అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.